హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. చాలా కాలం తర్వాత మన యొక్క ఇండియాలో బ్రాండ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ అయితే వస్తుంది. అందుకు వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు మోస్ట్లీ చాలా నచ్చిన మొబైల్ అనమాట. దీని యొక్క డిఎక్స్ఓ మార్క్ కూడా మనకు చాలా హై లెవెల్ అయితే ఉంది. ఆల్మోస్ట్ దీని యొక్క కెమెరా ఐఫోన్ కి బీట్ చేసేలాగైతే ఉంది. అయితే ఐఫోన్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, అంత అద్భుతమైన మొబైల్ మన యొక్క ఇండియాకి రాకుండా ఎక్కడెక్కడో తిరిగింది. కాకపోతే ఫైనల్లీ గుడ్ న్యూస్, ఈ యొక్క మొబైల్ కూడా మనకి ఇండియాలోకి అయితే వస్తుంది. సో నేను చెప్పబోయే మొబైలే మనకు హానర్ నుంచి హానర్ మ్యాజిక్ 6 Pro అనమాట. ముఖ్యంగా లికా అనే ఒక బ్రాండింగ్ తీసుకొచ్చింది ఈ యొక్క హానర్ నుంచి. ఇప్పుడు వచ్చేసి షామీ ఈ యొక్క మొబైల్ తీసుకొస్తున్నారు కదా, షామీ 14 అల్ట్రా. ఈ వల్ల వీళ్ళని చూసి నేర్చుకున్నది అనమాట. వీళ్ళకేం ఫస్ట్ నుంచి అయితే లేదు. సో ముఖ్యంగా హానర్ మ్యాజిక్ యొక్క 6 Pros కావచ్చు, తర్వాత హానర్ మొబైల్స్ యొక్క కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే దురదృష్టం ఏమంటే ఇంతకుముందు వీటికి గూగుల్ సర్వీసెస్ అయితే ఇవ్వలేదన్నమాట. అందుకోసమే మనకి ఇండియా నుంచి ఈ యొక్క బ్రాండ్ని బాయ్కాట్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఫైనల్లీ మళ్ళీ గూగుల్ సర్వీసెస్తో ఈ యొక్క హానర్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాలోకి అయితే రాబోతుంది. అందులో ఫస్ట్ మొబైలే ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ మొబైల్ హానర్ మ్యాజిక్ 6 Pro. ముఖ్యంగా ఇది వచ్చేసి నాకు దీని యొక్క పర్ఫార్మెన్స్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అందుకోసం ఈ యొక్క వీడియో చేయడం నా యొక్క మేజర్ ప్రియారిటీ కిందికి అయితే పెడుతున్నాను. సో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ గురించి అయితే తెలుసుకోండి. సో దట్ మీకు శాంసంగ్ అల్ట్రా మొబైల్స్ ఏ రకంగా వర్క్ అవుతాయి, వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏ రకంగా వర్క్ అవుతాయి, షామీ 14 సిరీస్ ఏ రకంగా వర్క్ అవుతాయి అనేది దీని ద్వారా మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. సో ఆ యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్లో దీని యొక్క డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు లెదర్ ఫినిష్తో ట్రిపుల్ కెమెరా సెటప్తో, ఫ్రంట్ సైడ్ మీకు డైనమిక్ ఐలాండ్ లాగా ఒక టాప్ 3D కెమెరా సెన్సర్, అలాగే ఒక మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో ముఖ్యంగా డిజైన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇది చాలా 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 హైలైట్గా అయితే ఉంది. ఇది మాత్రం పక్కా. దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా లక్షకి కాస్త అటు ఇటు కన్ఫామ్గా అయితే ఉంటుంది. ఇది ఒక్క విషయం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనకి ఇండియాలో మేబీ చూద్దాం, ఒకవేళ తక్కువకి వస్తే మరి అదృష్టం అనే చెప్పాలి. ఇది వచ్చేసి మనకు 225 grams వెయిట్, గ్లాస్ బాడీతో, లెదర్ బ్యాగ్తో, అలాగే మీకు 8.9 mm మొబైల్ థిక్నెస్, IP68 రేటింగ్తో అయితే ఇచ్చారు. అండ్ దీనికి డిస్ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హైలైట్ ఇది మనకు 6.8 inch వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ కలర్వుడ్ ఓఎల్ఈడి డిస్ప్లే, 1 billion కలర్ సపోర్ట్, 120 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్, అప్ టు 500 nits వరకు పీక్ బ్రైట్నెస్ మీకు, అలాగే నానో క్రిస్టల్స్ షీల్డ్ యొక్క ప్రొటెక్షన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ దీంట్లో టాప్ క్వాలిటీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50+180+50 అయితే ఇచ్చారు. 180 అనేది మన కెండలో ఇప్పటి వరకు వెళ్ళారు కదా, దీంట్లో 180 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మీకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కోసం జూమ్ చేస్తే ఇంకా బీవచ్చమే. అండ్ మెయిన్ కెమెరా మీకు OIS 180 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కు OIS ఉంటుంది. తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ 50 MP ప్లస్ ఒక టాప్ 3D సెన్సర్ అయితే ఇచ్చారు. మీరు బ్యాక్ సైడ్ 4K వరకు రికార్డింగ్ చేయొచ్చు, 24, 30, 60 frames per second వరకు. ఫ్రంట్ సైడ్ 4K at 30 అలాగే 60 frames per second వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా కింగ్. నేను వేరేదైతే ఏమి చెప్పను. ఇంకా ఐఫోన్కి, శాంసంగ్కి, వన్ ప్లస్ మొబైల్కి, షామీకి ఈజీగా బీట్ చేసి అయితే పడేస్తుంది. ఇది ఒక విషయం మీరు బ్లైండ్గా అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దాంట్లో హై ఎండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 4nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్, Android 14 అవుట్ ఆఫ్ బాక్స్, మ్యాజిక్ OS 8, Adreno 750 GB అయితే ఉంటుంది. ఇంకా గేమింగ్ అయితే దద్దరిల్లిపోతుంది. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, అల్ఫాటెక్, GTA Vice City ఇలాంటి హై ఎండ్ టాస్క్లు చేసిన తర్వాత, మల్టీ టాస్కింగ్ చేసిన తర్వాత, వీడియో ఎడిటింగ్ చేసిన ఇలాంటి అన్నిటికీ ఒక మొబైల్ అయితే ఇంకా దద్దరిల్లిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అతి తక్కువ టైంలో మీకు ఎక్స్పోర్టింగ్ ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే స్టార్టింగ్ 12/256, 12/512, 16/512 అయితే తీసుకొచ్చారు. అలాగే టాప్ అండ్ వేరియంట్ వచ్చేసి 16GB 1TB వరకు అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. సో ఇది యొక్క రీడ్ స్పీడ్, రైట్ స్పీడ్ వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్గా అయితే ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మీకు ఇంకా మైండ్ బ్లోయింగ్. ఇంకా దీని యొక్క ఫైనల్ బ్యాటరీ విషయానికి వస్తే 5600, 80 watts వైడ్ ఛార్జింగ్, 66 watts వైర్లెస్ ఛార్జింగ్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ 3.2 వర్షన్, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 5 watts వరకు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ యొక్క హానర్ మ్యాజిక్ 6 Pro లో అయితే రాబోతున్నాయి. ఇంకో మంచి విషయం ఏమంటే
ఈ యొక్క మొబైల్ మనకు అమెజాన్‌లో కూడా లిస్ట్ అయితే చేశారు. ఒకవేళ చూడాలనుకుంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ ఇవ్వకపోయినా డైరెక్ట్‌గా అమెజాన్‌లో పోయి హానర్ మ్యాజిక్ 6 Pro అని మీరు సెర్చ్ అయితే చేయండి. సో ఇది మాత్రం ముఖ్యంగా నాకు నచ్చింది ఎక్కడంటే ఫస్ట్‌లీ దీని యొక్క డిజైన్, తర్వాత దీని యొక్క కెమెరాస్, తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్, తర్వాత దీని యొక్క బ్యాటరీ, తర్వాత దీని యొక్క డిస్‌ప్లే. సో ఈ రకంగా ర్యాంకింగ్ ఇయ్యాల్సి వస్తే ఈ రకంగా అయితే ఇస్తాను. సో డెఫినెట్‌లీ మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వస్తుందో రాదో కాదు, ఖచ్చితంగా అయితే వస్తుంది. సో డెఫినెట్‌లీ ఈ యొక్క మొబైల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని యొక్క రివ్యూ అయితే చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ పైన నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. దీని యొక్క సామర్థ్యం ఏం లేదనేది మనం లాంచ్ అయ్యాక అయితే చూస్తున్నాం. ఎనీహౌ ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.